జాల, జాల అంటే ఏమిటి? జాలము, కాలము కాదు. జాలము. హ్మ్. జలములో జాల అన్న శబ్దము చేత అన్న శబ్దము చేత యదోర్న నాభ నాభమివ యదోర్న నాభవివ అన్న రీతిగా సృష్టి రచన సామర్థ్యం, జాలము అంటే వల, సముదాయము, పదద్వయం చేత అది మిథునము, ద్వయము చేత అది ద్వైత సృష్టి, సరూహ అనటం చేత కాంతి. ఉం? ఇలా వస్తుందమ్మా. ఇప్పుడు నెమ్మదిగా ఇవి ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా చెప్పాలి. చూడండి, అమ్మవారు ఎలా సృష్టి చేసిందో చెప్తున్నారు. ఈ అమ్మవారు పదద్వయ పరాప్రభ అన్న గుప్తనామం చేత అది అవాంగ్మానస గోచరం అని చెప్పాను కదా. అది రహస్యాతి రహస్యము. జాల అన్న శబ్దం చేత పదజాల అంటారు కదా. యదో యదో అన్న నాభ మివ అన్న రీతిగా సృష్టి రచన సామర్థ్యం. ఈ సృష్టి రచన ఎలా చేసింది అంటే జాలము, పదజాలము ఎంత గొప్పగా వాడతారండి అంటామే. ఎంత గొప్ప రచన చేశాడండి, ఎంత గొప్ప పదాలు ఆయన. జాలము, పదజాలము. ఉం? జాలము అంటే వల లేదా అక్షర ఆలోచన ఊహల యొక్క సముదాయం. అవునా? చక్కటి మాటలు మాట్లాడటం, మనసుకి హత్తుకునేట్టుగా మాట్లాడటం, మనసుని రంజకంగా చెప్పటం ఏమ్మా, ఇవన్నీ కూడా సృష్టి రచన చేయటం. ఇక్కడ కవి పదములతో ఈ సముదాయముతో ఒక కవిత్వం రాయగలుస్తాడు. అమ్మవారు సాక్షాత్ సృష్టినే చేసింది. జాలము అంటే వల, సముదాయము, పదద్వయము చేత అది మిథునము. పదద్వయము అంటే పదముల చేత అంటే వాళ్ళిద్దరూ ఒకటి, రెండు పదములు. శివాశక్తి, అమ్మ నాన్న, అలా పదములు అన్నమాట. ఆ పదముల చేత మిథునములు. వాళ్ళు మొదటి మిథునము భార్యాభర్తలు, సృష్టికే భార్యాభర్తలు, మొదటి భార్యాభర్తలు వాళ్ళు, ఆ శివ పార్వతి. ఆ ద్వయము శబ్దము చేత ద్వైత సృష్టి. ఈ ద్వైతము ఉంది కదమ్మా, వారు అద్వైతంలో నుంచి ద్వైత సృష్టి చేశారు. నీవు నేను, స్థూలము సూక్ష్మము అన్నట్టు ద్వైత సృష్టి. సరూహ అనుటం చేత కాంతి. సరూహ అంటే ఏమిటి అంటే సరూహ అనుట చేత కాంతి అని, కాంతి యొక్క సముదాయము. అంటే మరి వాళ్ళిద్దరూ అరుణాం కరుణా తరంగితాక్షి అన్నాం కదా. అలానే మళ్ళీ ఆదిశంకరాచార్య వారు ఉమ్, సౌందర్య లహరి కాంతి నుంచే కదమ్మా సృష్టి వచ్చింది, అణువులు అన్నీ కూడా. సో కాంతి నిస్తరంగ తరంగ వత్తుక, ఆమె నిస్తరంగ తరంగ వత్తుక సరూహలోని రుహతో పుట్టుకలేర్పడినవి. అంటే ఏంటంటే ఏమీ లేని దాంట్లో నుంచి ఈ పుట్టుక వచ్చిందని. ఏమీ ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈస్ క్రియేటెడ్. అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు ఒక పాట రాయమ్మా, ఏదన్నా నువ్వు మంచి ఆలోచన చేసి ఒక కవిత్వం రాయమంటే ఏమీ లేనిది నిస్తరంగ తరంగా అందులో నుంచి నువ్వు ఏదో సృష్టిస్తున్నావు. నీ మనసు ఖాళీ, కానీ అన్ని పుడుతున్నాయి. అదే నిస్తరంగా. ఏమీ లేని దాంట్లో ఇన్ని ఆలోచనలు ఎలా చేస్తున్నావమ్మా అంటే అంతే, అలా పుడుతున్నాయి అవి. నిస్తరంగా అంటే పరాశూన్యం అంతా కూడా నిస్తరంగ తరంగముల నుంచి చలనము వచ్చి బిగ్ బ్యాంగ్ థియరీ ఆ నాద బిందు కళగా ఆమె ఆ రుహాతో పుట్టుకలు ఏర్పడినవి. ఆమె రుహ, ఆ రుహ అంటే చెప్తారు. రుహాతో పుట్టుకలు అంటే సృష్టి పుట్టింది అని, శ్రీచక్రం పుట్టింది అని. ఏమీ లేని దాంట్లో మనం కూడా చూడమ్మా, రాత్రంతా మనసు నిద్రపోతుంది. కానీ ఏంటంటే మనసు మనకి తెలియకుండా అది నిద్రావస్థలో ఎంతో రచన చేస్తుంది కళల రూపంలో. జాగృత అవస్థలో ఎన్నో ఇవాళ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా అంటే మనసు ఏంటమ్మా అంటే ఏమో నాకు తెలియదు అంటావు. నువ్వు చూసావా? నువ్వు చూడలేదు. కానీ నా మనసు అంటావు. ఎందుకంటే నీ శరీరగతంగా వస్తున్నాయి కాబట్టి ఇది నాది అంటున్నావు. నువ్వు ఎక్కడుంటే స్థలం అది నా స్థలము అంటున్నావు. స్థానబలం. అవునా?
సో అది ఎలా ఉంది అంటే నిస్తరంగా ఏమీ లేదు. ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈస్ క్రియేటెడ్. నేనే ఏదో ఉట్టిగా అలా కవిత్వం రాశానండి. చూసారా? అంటే సత్యం ఏంటంటే ఏమీ లేని దాంట్లోంచి ఇంత సృష్టి వచ్చింది అని. అదే నేను చెప్పాను గదా! నిస్తరంగ తరంగములు అంటే అదనమాట. అవి కాంతి అంటే కాదు. అవి ఒక తరంగములు అంతే. ఏమ్మా? పుట్టుకలు ఏర్పడినవి. హ అంటే ఆకాశము మొదట పుట్టినది. భూత సృష్టి హ నుండి మొదలైనది. రుహాలో హకారము దేనికి? హకారము ఆకాశానికి గుర్తు అని చెప్పాను కదా మంత్రశాస్త్రంలో. హ్మ్. రుహా అంటే ఏమిటి? రుహాతో పుట్టుకలు ఏర్పడినవి అన్నాడు కదా! అంటే ఆకాశం నుంచి మనందరం పుట్టామని. వర్షం ఎలా పుడుతుంది? ఆకాశం నుంచి పుడుతుంది. ఆ వర్షం వలన, ఆ నీటి వలన ఏకకణ జీవులు పుట్టాయి. ఆ నీటి వలన నారాయణీయం నారా పుట్టింది. నీరు పుట్టింది. నీటి నుంచి జీవం పుట్టింది. జీవము నుంచి 84,00,000 జీవరాశులు పుట్టాయి అని. హ అన్నిటికీ ఏది కారణం? మన మన పుట్టుకకి కారణం ఏమిటి? ఆకాశం చూస్తాం. అందుకే మనం కూడా చూడండి, ఆకాశం వైపు చూసి అంతా ఆ భగవంతుడు ఉన్నాడండి అని తల పైకెత్తి చూపిస్తాం. అదే నీ పుట్టుకైనా, ఎవడి పుట్టుకైనా కూడా. అదే సాక్ష్యం. అందుకే పంచభూతాలే సాక్ష్యం. నుండే మొదలైనవి. ఇదంతా ఆకాశంతో కలిసి ఏమైంది? సరుహా అయింది. సముదాయము అయిందని. పరాశూన్యము నిస్తరంగ తరంగముల నుంచి ఆవిడే హకారము ఆకాశాలు సృష్టించి ఇప్పుడు ఉమ్, ఉమ్, చేసి సరాహ సరోవరము అన్నాం కదా. సరోవరము అలానే ఆ తల్లి అంత అంటే పరాశూన్యము నుంచి, బిందువు నుంచి, త్రికోణము నుంచి అమ్మవారు హ్రీంకారము ఆకాశము మహదాకాశము నుంచి మళ్ళీ అహంకార ఆకాశం నుంచి, తన్మాత్రాకాశము నుంచి, భూతాకాశం నుంచి మనము పుట్టడం అనేది సరోరుహ. మనందరం ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఆకాశం. గురువు గారు అన్ని ఆకాశాలే ఉన్నాయి కదా, పైన ఏమున్నాయి అని. సార్ దానిని మళ్ళీ ఈ రుహాని విలోమం చేయండి. ఏమో విలోమం అంటే ఈ అక్షరం అటు, ఆ అక్షరం అటు పెట్టండి. దానిని మరల విలోమం చేస్తే రసాహ అయింది. అంటే ఏమిటి? రసాహ అంటే రసము, నవరసములు. అమ్మవారి యొక్క సచ్చితానందే ఆమె ఆమె రసము. ఏమ్మా? ఆనంద రసము. ఆ రసము ఘనీభవిస్తేనే ఈ సృష్టి వచ్చినది, శ్రీచక్రం వచ్చినది స్థూలములో అని. ఇప్పుడు పక్కవాడు ఆనందంగా ఉన్నాడు అంటే వాడి నవ్వే దాన్ని మనకి గుర్తు. లేకపోతే వాడు నోరు మూసుకొని నవ్వకుండా ఉన్నాడు అనుకో, వాడు ఏడుస్తున్నాడో తెలియదు, బాధపడుతున్నాడో తెలియదు. అది వాడు ఎక్స్ప్రెస్ చేశాడు. నవ్వులో ఎక్స్ప్రెస్ చేశాడు, నేను ఆనందంగా ఉన్నాను. అలానే అమ్మవారు సరూహ. ఆ రుస అదేంటమన్నాడు? రసహ. రసమే ఆకాశములు. ఆకాశములే ఆ కాంతియే మళ్ళీ ఏమిటి? పంచభూతములు. పంచభూతముల నుంచి మనము. అంటే ఆవిడ యొక్క ఆనందము నుంచి పుట్టిన వాళ్ళం మనందరము అని. అర్థమైందా? రసాహ అంటే అది. తల్లిదండ్రుల యొక్క అమ్మవారి దర్శనం అయిందమ్మా కుంకుమలో. వెరీ గుడ్ నాన్న. కళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు. ఇదిగో అమ్మవారిగా ముక్కు, నోరు. భలే ఉందమ్మా మీకు. సరే అదృష్టం. పొద్దున్న మా ఇంట్లో కూడా వచ్చింది. మీరు కుంకుమ ముట్టుకుంటేనే అమ్మవారు వచ్చేస్తారు. ఆ తల్లి దయమ్మ. బ్లెస్డ్. ఎప్పుడు అలా ఇస్తూనే ఉంటుంది దర్శనం. వెరీ గుడ్. యూఆర్ బ్లెస్డ్ సార్. నేను వెన్న పెట్టారా కృష్ణుడికి? నన్ను తినమంటారు. నాకు మిగులుస్తాడా ఆయన? ఆయన తిని నన్ను ఆశీర్వదించమన్నాడు చాలు. చూద్దాం. ఓకే అమ్మా. జయ గురుదేవ్. సరాహ అంటే రసాహ అనే అర్థం. ఆ రసమే ఆకాశముగా, ఆకాశముల నుంచి అంటే కాంతి అని.
రా అంటే అగ్ని కదమ్మా. అగ్ని అన్నా, కాంతి అన్నా ఒకటేనన్నా. సూర్యుడు, సూర్య తాపము వేరు కాదు కదమ్మా. అవునా? సూర్యుడు కిరణములు వేరు కావు కదా. రా అన్నప్పుడు అమ్మవారి కాంతి అని పెట్టుకోండి ఎప్పుడు. రా లేకపోతే సృష్టి అగ్ని సోమాత్మకం జగత్ కదా. సో ఈ రా వలన ఇది రస అయింది. అంటే ఘనీభవించింది అని. అంటే ఈ చితగ్నిలో ఉన్న అగ్ని సోమ ఆత్మకం జగత్. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వలన ఇది రసహ అయింది. ఇక్కడ సరాహ అంటే రసహ అనే అర్థం. ఏమా? అంటే అదే బ్రహ్మ అని. ఆమె బ్రహ్మహి బ్రహ్మాణి అయి సృష్టి చేసింది అని. ఆమెకు ఒక రూపం దాల్చుకొని మహదాకాశంలో ఆవిడ హ్రీం బీజంలో వచ్చి కూర్చొని అప్పుడు ఆవిడ ఏంటంటే ఈ కనటం అంటే సృష్టిని చేయటం అనేది మొదలుపెట్టింది అని. అందుచేత శ్రీమాతయే బ్రహ్మాణి అని అర్థం. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్న, మీరు పూజించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా ఆ బ్రహ్మ స్వరూపమే ఈమె బ్రహ్మాణి. అర్థమైందా? ఇప్పుడు ఉన్నేయ భూమికల్లో సుషుష్మ పద్మాటవిలో సంచారం చేస్తూ అక్కడ కళలని తనలోకి లాగివేస్తూ సహస్రారం వైపు పయనిస్తుంది. అదే పరాకృత సరోరుహ అంటే. ఎంత బాగా చెప్పాడంటే నేను ఇప్పుడు అర్థం ఒక 3 నిమిషాలు చెప్తాను. ఇక్కడ సరాహ అంటే రసాహ అని ఏమ్మా, అంటే అదే బ్రహ్మని, అందుచేత శ్రీమాతని బ్రహ్మాని అన్నాం కదా. ఇక్కడ మళ్ళీ అమ్మవారు ఉన్నేయ భూమికలు అంటే నువ్వు క్రియాయోగం చేస్తూ అది మూలాధార స్వాదిష్టాన మణిపుర సహర విశుద్ధ చక్రాలు దాటిన తర్వాత ఇవన్నీ కూడా కుల చక్రములని దాటిన తర్వాత వచ్చే అమ్మవారి నాద చక్రాలు ఏవైతే ఉంటాయో, కాంతి చక్రాలు ఏవైతే ఉంటాయో, ఆగ్నేయ చక్ర పర్యంతము ఆమె పైకి వెళుతున్నప్పుడు ఆ కళలు కూడా లాగేసుకుంటూ అంటే ఎవడో వచ్చి లాగుతున్నాడని కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు సూర్య కిరణాలు ఎలా ఉన్నాయి, అన్ని కిరణాలు ఎలా ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి, అప్పుడు కిందంతా చీకటి ఎలా అయిపోతుంది, అలా అన్నమాట. నీ ఆత్మ కూడా ఆ కళలన్నీ లాగేసుకుంటూ ఉంటుంది. ఇక కింద ఏమి నీకు ఉండదు, కింద దృష్టి ఉండదు, ఇంకా పైనదే. ఇది సానుభూతిగా తెలుసుకోవాలి. ఇక్కడ అలా ఉన్నేయ భూమికల్లో సుషుష్మ పద్మాటవి అన్నప్పుడు మూడవ కన్ను నుంచి బ్రహ్మకచ్చం మన సహస్రార కమలం వరకు ఉన్నవి పద్మాటవిలో తిరుగుతుంది. పద్మాటవిలో స్నానము అని చెప్పాను కదా. ఈ మానస సరోవరంలో కాదు. యోగులు ఈ పద్మాటవి ఆత్మ స్నానము చేయటం, ఆత్మని అభిషేకం చేయటం లేదా స్నానం చేయటం, కాంతి స్నానము అంటారు అన్నాను కదా. మూడో కన్ను అక్కడి నుంచి ఆమె భూమికల్లో సుషుష్మ పద్మాటవిలో సంచారం చేస్తూ అక్కడి కళలన్నీ కూడా లాగేసుకుని, అంటే ఇక నాకు దీనితో సంబంధం లేదు అని కోరిక తీరిపోయిన తర్వాత ఇంకేముందమ్మా, భోజనం చేసిన తర్వాత అక్కడే కూర్చుంటావా, లేచిపోతాం, అయిపోయింది బాబు కడుపు నిండిందని. ఇంకా కంచము మర్చిపోతాం, ఆ టేబుల్ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, అంతేగా, అయిపోయింది. అక్కడ కళలని తనలోకి లాగివేస్తూ శాస్త్రారం వైపు పయనిస్తుంది. అలా ప్రయాణించే పద్ధతి ఏదైతే ఉందో ఆ అనుభూతి నీకు వచ్చినప్పుడు నీవు గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే ఆ యొక్క అనుభూతియే పరాకృత సరోరుహ అన్నమాట నామంలో. అర్థమైందా? పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనేది ఇంత ఉంది. సరుహ రసమే ఘనీభవించి అన్ని చెప్పాను కదా, ఇప్పుడే అయిపోయింది అంతే. ఈ నామం ఇక్కడికి అమ్మవారు ముగించింది. సో పరాకృత అంటే కృతము అంటే ఇప్పుడే చెప్పాను కదా, కృత అంటే కృత హాసాలో చెప్పాను కదా. ఎవరైతే రక్త బిందువు ఏర్పడిందో అప్పుడు కృత హాసం చేసింది, అంటే చేయటం చేతనే మన సృష్టి క్రమం చేసిందని. ఇక్కడ ఏం చేస్తుంది ఈ అమ్మవారు? పరాకృత సరోరుహ అంటే ఆమె ఎక్కడి నుంచి ఈ సృష్టి చేస్తుందో అనేది, అంటే శాస్త్రార కమలం వైపు నువ్వు వెళుతున్నావు. ఇదంతా కూడా ఆజ్ఞాచక్ర పర్యంతము, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వైపు అంతా కూడా పద్మాటవిలో సంచారం చేస్తూ అక్కడ ఉన్న కళలన్నీ లాగేసుకుని తనలోకి లాగేసుకుని అమ్మవారు సహస్రారం వైపు పయనిస్తుంది. శివుడి దగ్గరికి, శ్రీవారి దగ్గరికి వెళ్ళిపోతోంది. ఆ వెళ్ళిపోయేదే పరాకృత సరోరుహ అని.
శ్రీమాత్రే నమః. ఇక్కడికి నామం అయిందమ్మా.